వస్తాననుకుంటూ ఇవాళ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతజ్ఞుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందూ కానీ ముస్లమానా లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణ అడిగేవారు. ఏదైనా కొంచెమో అదైనా కొంచెమే, ఒకటో రెండో లేదా 5 రూపాయలు లేదా తమ ఇష్టానుసారము 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయాయంటే అప్పు తీసుకొని రా అనేవారు. అప్పుడు అప్పు కూడా దొరకనప్పుడు అడగటం మానివేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోలెడని రూపాయలను ఇస్తాను, నా వద్ద నిశ్చింతగా కూర్చో, దునియామే కిసీకా కోయి హే और किसी का कोई है, अपना तो यहो కోయి నహి హే, అప్నా అల్లా హే. ప్రపంచంలో ఒకరికి మరొకరు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు, నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు, అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి 100 ఇస్తాను. గొప్ప లక్షాధికారి సైతము దక్షిణ అడగటానికి పేదవాణ్ణి ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞనిచ్చారు. గొప్ప భగవంతునైనా బికారినైనా పేదవాణ్ణైనా బలహీనునైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలిచేవారు కాదు. గొప్ప శ్రీమంతునైనా సరే వారి ఆజ్ఞ శిరసా వహించి వారి కొరకు నిరాభిమానంగా పేదవారింటికి వెళ్లి యాచించేవారు. సారాంశము, బాబా దక్షిణ అనే మిషతో నిరంహార భావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు.